అందరికీ నమస్కారం. లక్కరాజు మురళీధర్రావు ఆస్ట్రో అండ్ రెమెడీస్ ఛానల్కు స్వాగతం. వాల్మీకి రామాయణం ఎపిసోడ్ నెంబర్ 5 బై అరేందర్ కుమార్ విశ్రాంతోపాధ్యాయుడు అప్లోడ్ చేస్తున్నాను. విని ఆనందించండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మిత్రులతో, మరియు సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ. శ్రీ గురుభ్యో నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీరామునితో మన ప్రయాణం కార్యక్రమంలో భాగంగా ఈరోజు 5వ రోజు. విశ్వామిత్ర మహర్షి యొక్క కృప వల్ల వారి శక్తి అంతా కూడా అస్త్రశస్త్ర రూపంలో శ్రీరాముడికి అందుతుంది. నిన్నటి రోజు మనం చూశాము, తాటక సంహారం తర్వాత దేవతల యొక్క కోరిక మేరకు విశ్వామిత్ర మహర్షి శ్రీరాముడికి అస్త్రాలన్నిటినీ కూడా ఉపదేశించాడు. అస్త్రం అంటే అది బాణంలాగా కత్తిలాగా ఉండదు. ప్రతి అస్త్రానికి ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రానికి ఒక అధిదేవత ఉంటుంది. విద్యార్థుల యొక్క సమాచారం దృష్ట్యా శ్రీరాముడు పొందినటువంటి అస్త్రాల పేర్లు ఒకసారి గుర్తు చేసుకుందాం మనం. సుమారుగా ఇవి 46 అస్త్రాలు ఉన్నాయి. దండచక్రము, ధర్మచక్రము, కాలచక్రము, విష్ణుచక్రము, ఐంద్రాస్త్రము, వజ్రము, శైవశూలము, బ్రహ్మశిరోనామకము, ఐశీకము, బ్రహ్మాస్త్రము, ధర్మపాశము, కాలపాశము, వారుణపాశము, శుష్క, ఆర్ద్రనామక అశనిద్వయం, పైనామకము, నారాయణము, శిఖరము అను పేరుతో ఆగ్నేయము, ప్రధానము అను పేరుతో వాయువ్యము, వాయు హయ శిరోనామకము, క్రౌంచము, శక్తిద్వయము, వైద్యాధరాస్త్రము, ఖడ్గరత్నము, గాంధర్వము, మానవము, సౌరము, దర్పణము, శోషణము, సంతాపనము, విలాపనము, మదనము, మోహనమనే పేరుతో పైశాచాస్త్రము, తామసము, సామనము, సంవర్ధము, దుర్దర్శము, మౌసలము, సత్యము, మాయాధరము, తేజప్రభము, సౌమ్యము, శిశిరము, సుధామనము అను పేరుతో విశ్వకర్మాస్త్రము, దారుణము, సీతేషు. ఇలాంటి అస్త్రాలన్నీ ఉపదేశమైన తర్వాత అస్త్రాలకు చెందినటువంటి దేవతలందరూ కూడా ప్రత్యక్షమై రాముని యొక్క ఆజ్ఞ కొరకు ఎదురు చూస్తున్నారు. రాముడు ఆ అస్త్రాల యొక్క మంత్రాలన్నింటినీ కూడా మనస్సులో సంధానం చేసుకొని తను పిలిచినప్పుడు రావాలని చెప్పేసి వారి యొక్క ఆశీస్సులను పొంది గురువు గారిని అడిగాడు. గురువుగారు, ఇన్ని అస్త్రాలు ఏ విధంగా ప్రయోగించాలనో చెప్పారు, కానీ వీటిని ఏ విధంగా ఉపసంహారం చేయాలి, తిరిగి వెనక్కి తీసుకోవాలి, అది కూడా నాకు చెప్పవలసిందిగా కోరితే గురువు గారి యొక్క సంతోషం కాదు, శిష్యుల్లో ఉన్నటువంటి ఈ యొక్క ధారణను గుర్తించి ఎంతో సంతోషంగా ఈ అస్త్రాలన్నిటికీ కూడా ఉపసంహారం కూడా ఉపదేశం చేశారు విశ్వామిత్ర మహర్షి. అందుకే పెద్దలు అంటారు, గురువు కృపను పొందడం శిష్యుని యొక్క అదృష్టం. విశ్వామిత్రునిలో ఉండే సమస్త శక్తులు శ్రీరామునిలో ప్రవేశించినవి. మహర్షి యొక్క కృప వల్ల పైన చెప్పినటువంటి అస్త్రాలన్నిటినీ ఉపసంహారం కూడా రాముడు పొందాడు. ఇది గురు వైభవాన్ని తెలుపుతుంది. గురువుకున్న ఔదార్యం ప్రపంచంలో ఎవ్వరికీ ఉండదు. గురువుకు ఏ మోహము ఉండదు, దాచుకోవాలన్న తాపత్రయము ఉండదు. గురువు పాదాలు పట్టుకుంటే, గురువు వెంట నడిస్తే ఎటువంటి ప్రయోజనం కలుగుతుందో మనకు రామాయణం తెలుపుతుంది. ఆ విధంగా రామలక్ష్మణులు గురువు వెంట ప్రయాణించి సిద్ధాశ్రమం చేరుకున్నారు. సిద్ధాశ్రమం అంటే ఎక్కడైతే విశ్వామిత్ర మహర్షి యాగం నిర్వహణ చేస్తున్నాడో అది స్థలం. అప్పటి నివాస స్థలం విశ్వామిత్ర మహర్షిది. రామలక్ష్మణులు అడిగారు. రాముడు అంటున్నాడు, గురుత్తమ, ఈ ఆశ్రమం ఎవరిది? మహర్షి అంటున్నారు, నాయన, ఇది ఈ ఆశ్రమ స్థలంలోనే వామనావతారంలో వామనుడు ఇక్కడ తపస్సు చేశాడు నాయన అని చెప్పేసి.
కాబట్టి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటూ వామనావతార ఘట్టాన్నంతా కూడా వివరించి విశ్వామిత్ర మహర్షి శ్రీరామునికి విషయాన్ని ప్రస్తావన చేయడం జరుగుతుంది. వామనావతారంలో బలి చక్రవర్తిని ఏ విధంగా పాతాళానికి పంపించాడో వామనుడు 3 అడుగుల యొక్క నేలను అడిగి, అదేవిధంగా ఇంద్రునికి మళ్ళీ స్వర్గం యొక్క సామ్రాజ్యాన్ని అప్పగించాడు. ఇంద్రుడు తమ్ముడిగా ఉపేంద్రుడిగా జన్మించి వామనావతార ఘట్టమంతా కూడా బోధించి, అటువంటి వామనుడు ఈ స్థలంలోనే తపస్సు చేశాడయ్యా. కాబట్టి ఈ స్థలంలో దీని పేరే సిద్ధాశ్రమము. ఇక్కడ ఎటువంటి తపస్సు చేసినా సరే, ఎటువంటి కార్యక్రమాలు చేసినా సిద్ధి పొందుతారు అని చెబుతూ ఆ సిద్ధాశ్రమం యొక్క గొప్పదనాన్ని చెప్పి, నాయన రామచంద్ర, రేపటి నుంచి యాగ ప్రారంభం చేయబోతున్నాను. ప్రారంభం చేసే ముందు నియమాలు ఏంటంటే, ఎవరైతే యజ్ఞం చేస్తున్నారో వాళ్ళు మౌనంగా ఉండాలి. కాబట్టి నేను మౌన దీక్షలో ఉంటాను. కాబట్టి ఇక్కడ మిగతా విషయాలన్నీ, ముఖ్యంగా ఈ రాక్షసులు యజ్ఞాన్ని ధ్వంసం చేయాలని చూస్తుంటారు. కాబట్టి నీవు జాగ్రత్తగా కాపాడు నాయన అని చెప్పేసి, ఈ సుమారుగా ఇది 6 రాత్రులు 6 పగళ్ల కార్యక్రమం కాబట్టి జాగ్రత్తగా చూసుకో అని చెప్పేసి అన్ని జాగ్రత్తలు చెప్పి, మరుసటి రోజు యాగ ప్రారంభం అయిపోయింది. విశ్వామిత్ర మహర్షి యజ్ఞం ప్రారంభించాడు. యజ్ఞ కార్యక్రమంలో నిమగ్నమై ఉన్నాడు. మౌనంగా ఉన్నాడు. కార్యక్రమాలు నడుస్తున్నాయి. అయితే రామలక్ష్మణులు ఇద్దరు కూడా ఎంతో జాగ్రత్తగా ఆ యొక్క యాగశాల చుట్టూ తిరుగుతున్నారు, యాగరక్షణ చేయడం కొరకు. విశ్వామిత్రుడు ఆహుతిస్తూ మాటిమాటికి రాముని వైపు చూస్తున్నాడు. రామునిపై దృష్టి పెడుతూ ఆహుతులు ఇస్తున్నాడు, స్వాహ 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 అని చెప్పేసి. ఇక్కడ మనకు అనుమానం వస్తుంది, ఎందుకు ఈ విధంగా చేస్తున్నాడు మహర్షి? రాముని మీద ఏదైనా అనుమానం ఉందే? అంటే రామునిలో శక్తి ఉందా లేదా? ఏదైనా రాక్షసులు వస్తే తట్టుకునే శక్తి, ఆ అనుమానమా అని చెప్పేసి. కానీ దీంట్లో ఉన్నటువంటి లోతైన విషయం ఏంటంటే, ఈయన రాముణ్ణి తన కళ్ళలో నింపుకొని యాగం చేస్తున్నాడు. అంటే దీని అర్థం ఏంటంటే, మనం ఏ పని చేసినా సరే భగవంతుని స్మరించుకుంటూ చేయాలి. భగవంతుని యొక్క రూపాన్ని మన మనసులో తీసుకుంటూ ఆ యొక్క కార్యక్రమం చేసినట్లయితే, స్మరణ చేసుకుంటూ చేసినట్లయితే అది తప్పకుండా సిద్ధిస్తుందని చెప్పడం కొరకు ఈ ఘట్టాన్ని మనం అన్వయం చేసుకోవడం ఇక్కడ. ఆ విధంగా చివరి రోజు యజ్ఞ సమాప్తి అయ్యేటువంటి సమయంలో ఆకాశమంతా కూడా నల్లటి మేఘాలతో నిండుకున్నది. 2 రాక్షసులు, మారీచుడు, సుబాహులు యాగాన్ని ధ్వంసం చేసే ప్రయత్నంలో ఉంటే, ఆగ్నేయాస్త్రంతో సుబాహును శ్రీరామచంద్రుడు సంహరించాడు. మానవాస్త్రంతో మారీచుడిని కొడితే, మారీచుడిని చంపలేదు అస్త్రము. మారీచుడిని అక్కడి నుంచి 100 యోజనాల దూరంలో ఉన్నటువంటి ఆ లంక ప్రాంతంలో తీసుకెళ్లి పడేసింది, సముద్రం ఒడ్డుకు పడేసింది అనమాట. ఆ దెబ్బ ఎలాంటి దెబ్బ అనంటే, తర్వాత మనకు కనబడుతుంది యుద్ధకాండ లోపట కంటే ముందు అరణ్యకాండ చివరి లోపట, రావణాసురుడు ఎప్పుడైతే వచ్చేసి మారీచుడిని మాయాలేడి రూపంలో వెళ్ళమని అంటే, ఎక్కడికంటే ఆ విధంగా రామచంద్రుని దగ్గరికి అంటే, అయ్యా నాకు ఇంతవరకే రాముని యొక్క దెబ్బ అర్థమైంది, నాకు ఇంతవరకు నేను కోలుకోలేదు నేను పూర్తిగా. కాబట్టి ఎక్కడి నుంచి రా అనే శబ్దం వస్తుందో నాకు భయం వేస్తున్నది, అంతటి బలమైనటువంటి శక్తి రాముని యొక్క బాణంలో ఉంది అని చెప్పేసి చెప్పాడనమాట. దాంతోపాటు రామునిలో ఉండేటువంటి ఆ సమస్త ధర్మాలను చెప్పినటువంటి వ్యక్తి కూడా మారీచుడే. రామో విగ్రహవాన్ ధర్మ, ధర్మానికి మారుపేరు ఎవరయ్యా అంటే రాముడు అనేటువంటి ఈ యొక్క వాక్యాన్ని చెప్పింది కూడా మారీచుడే. ఆ విధంగా మానవాస్త్రంతో మారీచుడిని, ఆగ్నేయాస్త్రంతో సుబాహుని, ఈ ఇద్దరి యొక్క మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ. చూసి ఆనందంగా ఉన్నారు. ఆ రాత్రంతా కూడా అందరూ సంతోషంగా గడిపారు. మరుసటి రోజు ఉదయం రామచంద్రుడు వచ్చి నిలబడితే గురువు గారు అన్నారు, నాయన రామచంద్ర, ఇప్పుడే మనకు మిథిలా నగరం నుంచి జనక మహారాజు నుంచి ఒక ఆహ్వానం వచ్చింది నాన్న. అక్కడ
ఒక యజ్ఞం జరుగుతున్నది. దాని పేరు శివధనుర్భంగ యజ్ఞము. కాబట్టి ఆ యజ్ఞాన్ని చూడడానికి మనం పోవాలి అని చెప్పేసి గురువుగారి ఆజ్ఞ. నాన్నగారు ఏమన్నారంటే గురువుగారు ఏం చెప్తే చేయమన్నారు. కాబట్టి గురువుగారి ఆజ్ఞ ప్రకారం ఆ విధంగా గురువు వెంబడి రామలక్ష్మణులు బయలుదేరిపోతుంటే మార్గ మధ్యంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి విశేషాలన్నీ కూడా ఆ గురువు గారు వివరిస్తూ ఉంటే రాముని యొక్క ఆనందం కాదు. ఆహా, గురువు వెంబడి వెళ్తే ఇన్ని లాభాలు ఉన్నాయా అని చెప్పేసి. అందుకే మనం ఏదైనా ఒకవేళ ఆధ్యాత్మిక ప్రయాణంలో పోతున్నప్పుడు, తీర్థయాత్రలు పోతున్నప్పుడు పెద్దవాళ్ళు గురువులు ఉండాలట మన వెంబడి. ఉంటే మనకు తీర్థయాత్రల యొక్క సాఫల్యం లభిస్తుంది. ఆ యొక్క తీర్థయాత్రల స్థలాల యొక్క వైభవాన్ని, ప్రశస్త్యాన్ని వాళ్ళు చెప్తూ ఉంటే ఆ ప్రయాణమే వేరు. కాబట్టి ఆ విధంగా విశ్వామిత్రుని వెంబడి రామలక్ష్మణులు పోతూ ఉంటే మార్గ మధ్యం లోపల అనేకమైనటువంటి విషయాలను గురువు గారు బోధిస్తుంటే రాముడు ఎంతో సంతోషాన్ని పొంది, రాముడు ఒక పరిపూర్ణ వ్యక్తిగా మారడానికి వశిష్ఠుల వారు ఎంత కృషి చేశారో అదేవిధంగా విశ్వామిత్రుల వారి కృషి కూడా అంత ఉంది. కాబట్టి వశిష్ఠ విశ్వామిత్రులు ఇద్దరి యొక్క కృషి రాముని జీవితంలో మనకు కనబడుతుంటుంది. కాబట్టి ఆ విధంగా వెళుతూ 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 మార్గ మధ్యంలో గంగావతరణం, గంగా నది ఏ విధంగా వచ్చింది పైలోకం నుంచి ఇక్కడికి అనే విషయం లోపల వివరించాడు. అదేవిధంగా క్షీరసాగర మథనం, ఆ పాల సముద్రం కాకుండా క్షీరసాగర మథనం లోపల వచ్చినటువంటి రకరకాల ఏవైతే బయటకు వచ్చినాయో అన్నీ కూడా అవన్నిటి యొక్క వివరణ ఇచ్చుకుంటూ లక్ష్మీదేవి ఏ విధంగా వచ్చింది, ఐరావతం ఏ విధంగా వచ్చింది, అవన్నీ వివరాలు చెప్తూ చివరికి అమృతం ఏ విధంగా వచ్చింది, విషం వస్తే విషము ఏ విధంగా శివుడు స్వీకరించాడు, ఇవన్నీ విషయాలు వివరించుకుంటూ ఒక ఆశ్రమానికి వచ్చేసరికల్లా రాముడు అన్నాడు, గురువుగారు ఈ ఆశ్రమం ఇంత ప్రశాంతంగా ఉన్నది, ఇది ఎవరి ఆశ్రమం అని చెప్పేసి. నాయన, ఇది గౌతమ మహర్షి అహల్యాశ్రమము అని చెప్పాడు. శ్రీకృష్ణార్పణమస్తు. మీకు నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనివల్ల మీకు నా వీడియోలు అందుబాటులో ఉంటాయి. థ్యాంక్ యూ.